రాష్ట్రంలో భాషా పండితులకు పదోన్నతులు ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిలలో ఒక డిఏను నవంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మంత్రివర్గ ఉప కమిటీ నిర్ణయం మేరకు ఈ డిఏను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయంపై ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక విద్యాశాఖ మంత్రికి అభినందనలు తెలుపుతున్నారు. పేర్కొన్నారు. అనేక నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న డిఏ ప్రకటనపై నిన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఒక డిఏ చెల్లిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు లేవనెత్తిన అనేక రకాలైన అంశాలపై ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో ఉపాధ్యాయ సంఘాలు అనేక గంటల పాటు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఉద్యోగ సంఘాలు రాష్ట్ర మంత్రివర్గం ఉన్నతాధికారులు చర్చలు జరిపిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారందరి సమక్షంలో అనేక అంశాల పట్ల కూలంకషంగా వివరణ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ 4 డిఏ బకాయిలు ఉన్న వాస్తవం. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఒక డిఏని ప్రకటిస్తున్నట్టు నవంబర్ 1వ తేదీ నుంచి నిన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే ఉద్యోగులు